ఓం నమో వెంకటేశాయ. ఉచ్చావచ కర్మబోధ ఉచ్చావచ భావహీన గోవింద గోవింద. త్వం స్వర్గలోకాద్భగ సూర్యరూపీ త్వం సోమరాజాహ్వయచారురూపీ త్వం వీతిహోత్రాత్మకయజ్ఞరూపీ త్వం సర్వదేవాధిప ఆత్మరూపీ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని సర్వస్వరూపుడుగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణావరరసారుహ రమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు సూర్యుడి యొక్క గతిని చక్కగా వర్ణించి తమేతమిహత్ పురుషాస్త్రయ్యా విద్యయా వర్ణాశ్రమాచారానుపథాః ఉచ్చావచైః కర్మభిః ఆమ్నాతైః యోగ వితానైశ్చ శ్రద్ధయా యజంతః అంజసా శ్రేయః సమధిగచ్చంతి అని ఒక వాక్యం పలికారు. ఈయన కేవలం మనకు తిరుగుతున్నట్లుగా కనిపించేటువంటి వెలుగుల ముద్ద మాత్రమే కాదు, ఈ సూర్యుడు వేద ప్రతిపాద్యుడు. ఆ వేద ప్రతిపాద్యుడైనటువంటి సూర్యుణ్ణి వేదంలో చెప్పబడినటువంటి కర్మలతో కొంతమంది కొలుస్తూ ఉంటారు. కర్మలతో మాత్రమే కాకుండా యోగ విధానాలతో కూడా ఆయననే ఆరాధించుకుంటారు. అలా శ్రద్ధగా ఆరాధించుకున్నవారు ఉత్తమమైనటువంటి శ్రేయస్సును పొందుతున్నారు అని చెప్పారు. ఈయన కేవలం వెలుగుల ముద్ద మాత్రమే కాదు, వెలుగులను వేడిని అందించేటువంటి వాడు మాత్రమే కాదు, అంతకు మించి పై స్థాయిలో మానవులకు ఉపాస్యుడుగా ఉండేటువంటి వాడు అని చెప్పారు. ఆ ఉపాస్యుడిగా ఉండేటువంటి వాడు పరమాత్మ యొక్క రూపాంతరమే అని ఇంతకుముందే చెప్పారు. కాబట్టి ఈ మాటలన్నీ చక్కగా కుదురుతాయి అని చెప్పి అథ స ఏష ఆత్మా లోకానాం ద్యావా పృథివ్యోరంతరేణ నభోవలయస్య
కాలచక్రగత 12 మాసాన్ భుంక్తే రాశి సంజ్ఞాన్ సంవత్సరావయవాన్. మాస పక్షద్వయం దివా నక్తంచ ఇది సపాదర్క్షద్వయం ఉపదిశంతి యావతా షష్ఠమంశం భుంజీత సవై రుతిరిత్యుపదిశ్యతే సంవత్సరావయవ అని సూర్యగతిలో ఒక చిన్న విశేషాన్ని చెప్పటానికి పై గద్యాన్ని ప్రారంభించారు. అథ ఇంతవరకు ఇలా చెప్పుకున్నాం కదా సూర్యుడిని గురించి. స ఏష ఆత్మ లోకానాం అని చెప్పుకున్నాం కదా. పరమాత్మ యొక్క రూపం కాబట్టి లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆత్మ లాంటి వాడు ఈయన అని చెప్పుకున్నాం కదా. ఆత్మే అని కూడా చెప్పాం కదా. ఇలా అందరికీ ఆత్మగా ఉండేటువంటి ఈ సూర్యుడు సహ ఏష ద్యావా పృథివ్యోరంతరేణ, అటు తాను ఉన్నటువంటి అంతరిక్ష మండలం నుంచి పైన ఉండేటువంటి ద్యౌహ అనేటువంటి ప్రదేశానికి, తనకు కిందగా ఉండేటువంటి భూమి లేదా పృథివీ అనేటువంటి ప్రదేశానికి రెండిటికి వెలుగులను పంచుతూ ఉంటాడు. పంచటం మాత్రమే కాకుండా వీటి మధ్యలో ఉన్నట్లుగా ఉండి నభోవలయస్య కాలచక్రగత 12 మాసాన్ భుంక్తే, తన పరిభ్రమణ వృత్తంలో తాను తిరుగుతూ, తన యొక్క భచక్రంలో తాను తిరుగుతూ, నభోవలయస్య తన ఆకాశమండలంలో తాను తిరిగేటువంటి చోట్లో తిరుగుతూ, కాలచక్రగత 12 రాశులతో కూడినటువంటి కాలచక్రంలో ఉండి తిరుగుతూ 12 మాసాన్ భుంక్తే, 12 నెలల పాటు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున 12 నెలల పాటు అన్ని రాశులలోనూ సంచరిస్తూ ఉంటాడు. 12 మాసాన్ భుంక్తే. సూర్యుడి యొక్క ఈ నెలలకు లేదా సూర్యుడు తిరిగేటువంటి ఈ కాలానికి రాశులు అని పేరు ఇంతకుముందే చెప్పాం కదా. రాశి సంజ్ఞాన్. ఈ 12 రాశులు లేదా 12 మాసాలు అనేవి గనక పూర్తిగా గడిస్తే సంవత్సరం అనేటువంటి కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సరంలో అవయవాలుగా ఉండేవి ఈ 12 రాశులు లేదా 12 నెలలు. సంవత్సర అవయవాన్ రాశి సంజ్ఞాన్ భుంక్తే. సంవత్సరం అనేది మనకి బాగా తెలిసినటువంటి పెద్ద కాలం అయితే, ఈ సంవత్సరంలో ఈ 12 రాశులు 12 అవయవాలు, వీటికే మాసాలు అని పేరు, నెలలు అని పేరు. ఈ మాసాలు 2 పక్షాలు కలిపితే తయారవుతూ ఉంటాయి. పక్షద్వయం 15 రోజులు 15 రోజులు అని 2 పక్షాలు కలిపితే తయారవుతాయి. ఈ 15 రోజుల్లో రోజులున్నాయి కదా, ఆ రోజులు దివా నక్తంచ, పగలు రాత్రి అనేవి కలిపితే తయారవుతాయి. అంటే పగలు రాత్రి అనేవి ప్రాథమికంగా స్థూలంగా కాలావయవాలైతే, ఆ పగలు రాత్రిని కలిపితే ఒక రోజు తయారవుతుంది. అలాంటి రోజుల్ని 15 లెక్క పెడితే ఒక పక్షం తయారవుతుంది. అలాంటి పక్షాలను రెండిటిని కలిపితే ఒక మాసం అవుతుంది. అలాంటి మాసాలు 12 సంవత్సరంలో అవయవాలుగా ఉంటాయి అని చెప్పారు. ఇందులో మాసహ వరకు ఒకే, దివానక్తం అనేది వరకు ఒకే, సూర్యుడికి సంబంధించినటువంటి కాలమే. పక్షద్వయం అనేది మాత్రం సూర్యుడితో డైరెక్ట్గా సంబంధించింది కాదు. పక్షద్వయం అనేది శుక్లపక్షము కృష్ణపక్షము ఈ 2 కూడా చంద్రుడికి సంబంధించినటువంటి కాలం. అయినా సరే పరిచయం కోసం చెప్పారు. సంవత్సర అవయవాలు ఏమేమి ఉంటాయి అనే పరిచయం రావటం కోసం చెప్పారు. ఇవి సంవత్సర అవయవాలైతే, అంటే పగలు రాత్రి, రోజు, పక్షాలు 2, మళ్ళీ మాసము అనేవి గనక సంవత్సర అవయవాలైతే, సపాద వృక్షద్వయం ఉపదిశంతి. ఈ సంవత్సర అవయవంగా ఉండేటువంటి మాసంలో సూర్యుడు ఒక పాదం ఎక్కువగా 2 నక్షత్రాల పాటు సంచరిస్తాడు. మనకు తెలిసిన నక్షత్రాలు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున విభాగం చేసుకోవాలి. నక్షత్రానికి 4 పాదాలు. మొత్తం 27 నక్షత్రాలని మొత్తం కలిపితే 108 పాదాలు అవుతాయి. ఆ 108 పాదాలని ఒక్కొక్క రాశికి 9 పాదాలు చొప్పున సర్దేసేయాలి. 12 రాశులు 12 9లు. అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉండే మాట అయితే, ఒక్కొక్క రాశిలోనూ
4 4 ప్లస్ 1, 4 పాదాలతో ఒక నక్షత్రం, 4 పాదాలతో ఇంకొక రెండవ నక్షత్రం, ఇంకొక పాదం అని 9 పాదాలు పాటు ఒక రాశిలో ఉంటాయి. ఆ 9 పాదాలు సపాదర్క్షద్వయం ఒక మాసం పాటు ఈయన సంచరిస్తాడు అని ఉపదిశంతి. ఇది కేవలం ఉజ్జాయింపు లెక్క, అంటే చెప్పడానికి వీలుగా ఉండేటువంటి లెక్కే. పాదాలతో అయితే సరిగ్గా లెక్క కుదురుతుంది. 9 పాదాల పాటు సంచరిస్తాడు. ఆ 9 పాదాలు 2 నక్షత్రాలవే అవ్వాలనేమీ లేదు. ఒక నక్షత్రం తాలూకు 3 పాదాలు, ఇంకొక నక్షత్రం తాలూకు 4 పాదాలు, ఇంకొక నక్షత్రం తాలూకు 2 పాదాలు, ఇలా కూడా అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. ఆ లెక్కల్ని బట్టి 9 పాదాల పాటు ఈయన సంచరిస్తాడు. సపాదర్క్షద్వయం ఉపదిశంతి. యావతా షష్ఠమంశం భుంజీత సవై ఋతు ఇత్యుపదిశ్యతే సంవత్సరావయవ. ఇప్పుడు మాసం వరకు సంవత్సరావయవాలని చెప్పాము. మాసం అంటే ఏంటి అని 2-3 కోణాల్లో చెప్పుకున్నాము. ఒకటేమో పగలు రాత్రి నుంచి మొదలు పెడితే వచ్చినటువంటి మాసం, ఇంకోటి నక్షత్రాలను 9 భాగాలు చేస్తే వచ్చినటువంటి మాసం. ఇలా సంవత్సరం తాలూకు ఒక అవయవాన్ని లెక్క కడితే, ఒక రకమైన అవయవాన్ని లెక్క కడితే ఇంకొక సంవత్సరావయవం కూడా ఉంది. సవై ఋతు ఇత్యుపదిశ్యతే. ఋతు అని దానికి పేరు. ఆ ఋతు అనేటువంటి సంవత్సరావయవాన్ని, 2 నెలలు కలిపితే వచ్చేటువంటి ఋతువు అనే సంవత్సరావయవాన్ని ఆయన యావతా షష్ఠమంశం భుంజీత, అంతకాలం అని చెప్పుకోవచ్చు. ఆయన తన పరిభ్రమణలో 6వ వంతు భాగాన్ని గనక పూర్తి చేసినట్లయితే, 12 మాసాలు అనేది గనక మొత్తం సంవత్సరం అయితే అందులో 6వ వంతు 2 మాసాలు అవుతాయి. ఆ 2 మాసాల పాటు కాలాన్ని ఋతువు అని పిలుస్తారు. ఇది కూడా ఒక సంవత్సరావయవమే అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. అథ స ఏష ఆత్మా లోకానాం ద్యావా పృథివ్యోరంతరేణ నభోవలయస్య కాలచక్రగతః 12 మాసాన్ భుంక్తే రాశి సంజ్ఞాన్ సంవత్సరావయవాన్ మాసః పక్షద్వయం దివా నక్తం చ ఇతి సపాద ఋక్షద్వయం ఉపదిశంతి. యావతా షష్ఠమంశం భుంజీత సవై ఋతురిత్యుపదిశ్యతే సంవత్సరావయవ అని. అయితే సంవత్సరావయవం ఇంతటితో సరిపోలేదు. ఉత్తర దక్షిణాయనాలు 2 ఉన్నాయి కదా, అవి కూడా సంవత్సరావయవాలే కదా అంటే అవి కూడా ఉన్నాయి అని. అథచ యావతా అర్ధేన నభోవీథ్యాం ప్రచరతి తం కాలం అయనమాచక్షతే అని చెప్తున్నారు. యావతా అర్ధేన, తన పరిభ్రమణలో సగం లేదా కాలపరంగా చూసుకున్నప్పుడు 6 నెలల పాటు గనక ఆయన గనక సంచారం చేసినట్లయితే, అందులో నభోవీథ్యాం ఆకాశమండలంలో గనక ఆయన సంచారాన్ని లెక్కగట్టినట్లయితే, తం కాలం ఆ కాలాన్ని అయనం ఆచక్షతే, అయనం అని పిలుస్తారు. మకర రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండేటువంటి సంచార కాలాన్ని ఉత్తరాయణం అని పిలుస్తారు. కర్కాటక రాశిలో ప్రవేశించిన క్షణం నుంచి మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే క్షణం వరకు ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయనం అని పిలుస్తారు అని మహర్షి గారు చెప్తున్నారు. అథ చ యావతా అర్ధేన నభోవీథ్యాం ప్రచరతి తం కాలం అయనం ఆచక్షతే అని. ఈ సూర్యుడికి సంబంధించినటువంటి మరొక విశేషం కూడా ఉంది. సూర్యుడి యొక్క స్థూల కాలాన్ని, సూర్యుడితో మనం గణించుకునేటువంటి స్థూల కాలాన్ని సంవత్సరం అని పిలుచుకుంటామని చెప్పాం కదా. ఈ సంవత్సరానికి మొత్తం 5 పేర్లు ఉన్నాయి. సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, వత్సర అని 5 పేర్లు ఉన్నాయి. ఈ 5 పేర్లు రావటానికి కారణం కూడా సూర్యుడే అవుతున్నాడు అని పై శ్లోకంలో, పై గద్యంలో అంటున్నారు. అథచ యావన్ నభోమండలం సహద్యావా పృథివ్యోర్మండలాభ్యాం కార్త్స్న్యేన సహ భుంజీత తం కాలం సంవత్సరం, పరివత్సరం, ఇదావత్సరం, అనువత్సరం, వత్సరం ఇది భానోర్మాంద్య శైఘ్ర్య సమగతిభిః సమామనంతి అని అంటున్నారు. అథచ యావన్ నభోమండలం, ఈయన తన యొక్క పరిభ్రమణ వృత్తాన్ని పూర్తి చేస్తాడు కదా. సహద్యావా పృథివ్యోర్మండలాభ్యాం,
అందులో పైనుంచి కిందకు తిరుగుతున్నాడు అనుకున్నా, అడ్డంగా తిరుగుతున్నాడు అనుకుంటున్నా, ఎలా తిరుగుతున్నాడు అనుకున్నా సరే, ఇటు ద్యౌహు అనే భాగానికి ఇటు పృథివీ అనేటువంటి భాగానికి సరిపోయేటువంటి తన వృత్తంలో తిరుగుతూ ఉంటాడు కదా. కార్త్స్నియేన మొత్తం ఒక చుట్టు వస్తాడు కదా. సహ భుంజీత ఆయన యొక్క ఆ పరిభ్రమణ కాలాన్ని తంకాలం సంవత్సరం ఇది వదంతి. సంవత్సర అని పిలుస్తారు కదా. ఈ సంవత్సర అనే దానికి మొత్తం 5 పేర్లు వచ్చినాయి. సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం లేదా ఇదావత్సరం, అనువత్సరం, వత్సరం అని 5 పేర్లు వచ్చినాయి. ఈ 5 పేర్లకి కూడా భానోహో మాంద్య శైఘ్ర్య సమగతయ గతిభి సమామనంతి. ఈ సూర్యుడి తాలూకు గమనాలే కారణం అని చెప్తారు. సూర్యుడి తాలూకు మాంద్య నిదానంగా ఉండేటువంటి గతి, శైఘ్ర్యం శీఘ్రంగా ఉండేటువంటి గతి, సమానంగా ఉండేటువంటి గతి అని ఈ గతులనే కారణంగా చెప్తారు అని శ్రీ శుకుల వారు అంటున్నారు. ఈ సూర్యుడి యొక్క శైఘ్ర్య మాంద్య సమాన గతులు ఇవన్నీ మన వ్యవహారానికి అనుగుణంగా కల్పించుకున్నటువంటి గతులు అని చెప్పాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనం తెచ్చిపెట్టుకున్నటువంటి గతులు అని చెప్పాము. సూర్యుడు ఒకవేళ తిరుగుతున్నాడు అంటే సమంగానే తిరుగుతాడు అనే విషయం కూడా ఇంతకుముందు చూచాయిగా అనుకున్నాము. లెక్కల ప్రకారం వచ్చినటువంటి ఈ శైఘ్ర్య మాంద్య సమానగతులు వీటి వల్లే ఈ సంవత్సరాదులకి 5 పేర్లు కూడా వస్తాయి అని శ్రీ శుకుల వారు అంటున్నారు. సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కాలానికి అధిదేవతలైతే సూర్యుడు యొక్క గతి ప్రకారం మనం కాలాన్ని ఇంతవరకు నిర్ణయించుకుంటూ వచ్చాము. సూర్యుడి యొక్క గతి ప్రకారం నిర్ణయించేటువంటి కాలానికి సౌరమానం అని పేరు. చంద్రుడి యొక్క గతి ప్రకారం నిర్ణయించుకునేటువంటి కాలానికి చాంద్రమానం అని పేరు. ఇటు సౌరమానం అటు చాంద్రమానం 2 శాస్త్రీయమైనటువంటి మానాలే. కాకపోతే ఈ 2 మానాల్లోనూ చిన్న తేడాలు వస్తాయి. ఆ తేడాలని గణిత శాస్త్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు లెక్కగట్టి చెప్తారు. ఏదైనా ఒక రోజున సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించటము, చంద్రుడు కూడా అమావాస్యను పూర్తి చేసుకుని శుక్ల ప్రతిపత్తిలోకి ప్రవేశించటము అనేది సమానంగా జరిగే మాట అయితే జరుగుతాయి. ఆ జరిగినటువంటి సంవత్సరానికి సంవత్సరం అని పేరు, సంవత్సర అని పేరు. మళ్ళీ సూర్యుడు తన గతి ప్రకారం 12 రాశుల్లో 12 రాశుల్లో 12 నెలల పాటు తిరుగుతాడు. తిరిగి ఎక్కడికి బయలుదేరాడో అక్కడికి వచ్చాడు. కానీ చంద్రుడు బయలుదేరినవాడు అక్కడికే వస్తాడు అనేటువంటి నియమమేమీ లేదు. సూర్యుడి యొక్క గతికి చంద్రుడి యొక్క గతికి చాలా తేడా ఉంది. ఆ తేడాల్లో వీళ్ళిద్దరి యొక్క గమనంలో సంవత్సరానికి 12 రోజుల తేడా వచ్చేసింది. 12 రోజులు చంద్రుడు వెనకబడిపోయాడు. వెనకబడిపోయేసరికి ఈ ఎక్కడైతే సూర్య చంద్రులు మొదలు పెట్టారో, తమ గతులని సమాన స్థానం నుంచి మొదలు పెట్టారో, ఆ సంవత్సరానికి సంవత్సరం అనే పేరు వస్తుంది. ఈ 12 రోజుల తేడాతో పూర్తయి కొత్తగా మొదలైనటువంటి సంవత్సరానికి, ఆ ఇయర్కి పరివత్సర అనే పేరు వస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి సంవత్సరానికి ఇదావత్సర అని పేరు వస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి సంవత్సరానికి అనువత్సర అని పేరు. ఆ తర్వాత వచ్చేటువంటి సంవత్సరానికి వత్సర అని పేరు. ఇద్వత్సర అని కూడా ఎక్కడో చోట పాఠం ఉంది, పర్వాలేదు. వత్సర అని పేరు. ఈ 5 ఏళ్లలో ఈ సూర్య చంద్రుల యొక్క గతులు ఈ 12 ఎక్కువ తక్కువ వీటన్నిటినీ సర్దడం కోసం అధిక మాసం అని పెట్టి, మలమాసం పెట్టి వాటిని 2 సార్లు సర్ది అటు చేసి ఇటు చేసి మొత్తానికి గతులన్నిటినీ సమానంగా తీసుకొస్తే మళ్ళీ సూర్యచంద్రుల యొక్క గతి ఒక శుక్ల ప్రతిపత్తి రోజున ఏకరాశిలో మొదలవుతుంది. సూర్యుడి యొక్క సంక్రాంతి శుక్ల ప్రతిపత్తు ఒక రోజుకు తయారవుతుంది. 5 ఏళ్లు పడుతుంది వీళ్ళిద్దరి గతులు సమానం అవటానికి. ఆ సమానమైనటువంటి పరిస్థితిని మళ్ళీ లెక్కలోకి తీసుకుంటే అది మళ్ళీ సంవత్సరం అవుతుంది. ఈ సూర్యచంద్రుల గతి మళ్ళీ సర్దుకోవాలి అంటే మళ్ళీ ఇంకొక 5 ఏళ్లు పడుతుంది. ఆ 5 ఏళ్లకి ఈ 5 పేర్లు వస్తాయి. దానికి సూర్యుడి యొక్క గతే కారణం. సూర్యుడు ఒక విధంగా తన గతిని చూపించుకుంటాడు, చంద్రుడి యొక్క గతి ఇంకొక రకంగా ఉంటుంది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. కొంచెం సంగ్రహంగా చెప్దాము అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి సంగ్రహంగానే చెప్తున్నారు.
ఆ గతులు, ఆ లెక్కల్ని ఎలా సరిచేయాలి, వాటిని ఎలా సర్దాలి, అధిక మాసాలు ఎప్పుడు తేవాలి, ఏ స్థితిలో అధిక మాసాలు తేవాలి, ఈ అధిక మాసాల లెక్కలు సరిపోగా ఇంకా ఎక్కువైపోతే వాటిని ఏం చేయాలి, దాన్ని క్షయమాసంగా ఎలా సర్దాలి అనేది జ్యోతిష్శాస్త్రజ్ఞుల తలకాయ నొప్పి. దాన్ని మనం ఎప్పుడు ముట్టుకోవద్దు అని అంటున్నారు. అథచ యావన్ నభోమండలం సహత్యావా పృథివ్యోర్మండలాభ్యాం కార్త్స్న్యేన సహ భుంజీత తంకాలం సంవత్సరం పరివత్సరం ఇదావత్సరం అనువత్సరం వత్సరం ఇది భానోర్మాంద్య శైఘ్ర్య సమగతిభి సమామనంతి అని. అయితే సూర్యుడి యొక్క గతి గురించి మొదలుపెట్టి చెప్పి సంవత్సరాల పేర్లు సూర్యుడి యొక్క గతి ద్వారా రావాలి అని చెప్పాలే కానీ చంద్రగతి ద్వారా అని ఎలా చెప్తారు? చంద్రుడి గతి గురించి చెప్పలేదు అంటే పై గద్యంలోనే చంద్రగతి గురించి చెప్తున్నాము అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఏవం చంద్రమాః అర్కగభస్తిభ్య ఉపరిష్టాత్ లక్షయోజనతః ఉపలభ్యమానః అర్కస్య సంవత్సరభుక్తిం పక్షాభ్యాం మాసభుక్తిం సపాదర్క్షాభ్యాం దినేనైవ పక్షభుక్తిం అగ్రచారి ద్రుతతర గమనో భుంక్తే అని చెప్తున్నారు. సూర్యుడి యొక్క గతి సింపుల్గా చెప్పుకోవచ్చు, ఆయన గతి కొంచెం స్పష్టంగా ఉన్నట్టుంటుంది. చంద్రుడి గతి కొంచెం సంక్లిష్టమైన గతి అని ఇందులో చెప్పేస్తున్నారు. ఎందుకంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి తన చుట్టూ తిరగటం ద్వారా ఒక గతి, భూమి చుట్టూ తిరగటం ద్వారా ఒక రకమైన గతి, అందులోనూ వేగంగా వెళ్ళటం, నిదానం అవ్వటం లాంటివన్నీ ఏర్పడతాయి. వాటన్నిటినీ సంగ్రహించి చాలా సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే ఏవం చంద్రమాః చంద్రుడు అర్కగభస్తిభ్య సూర్యుడి యొక్క కిరణాల నుంచి ఉపరిష్టాత్ పైనో కిందో మొత్తం మీద లక్షయోజనతః ఉపలభ్యమానః ఒక లక్షయోజన దూరంలో కల్పిత వృత్తంలో తిరుగుతాడు. భూమి నుంచి 2,00,000 యోజనాల దూరంలో ఉండేటువంటి సూర్యకిరణాల దగ్గర నుంచి 1,00,000 యోజనాల దూరంలో ఉండేటువంటి ఒక వృత్తంలో, కల్పిత వృత్తంలో తిరుగుతాడు. ఈయన చంద్రుడు విచిత్రమైన గతితో ఉంటాడు. అందువల్ల ఉపలభ్యమాన కంటికి కనిపిస్తూనే ఉంటాడు కానీ అర్కస్య సంవత్సర భుక్తిం పక్షాభ్యాం భుంక్తే సూర్యుడు సంవత్సరంలో తిరిగేటువంటి దూరాన్ని ఈయన 2 పక్షాల్లో తిరిగేస్తాడు. సూర్యుడు సంవత్సరంలో ఎంత దూరం తిరుగుతున్నాడు అంటే 12 రాశుల దూరాన్ని తిరుగుతున్నాడని చెప్పుకున్నాము. మకరం దగ్గర నుంచి మళ్ళీ మకరం వరకు, లేదా మేషం నుంచి మేషం వరకు తిరుగుతున్నాడని చెప్పుకున్నాం కదా. ఆ తిరగటానికి సూర్యుడికి సంవత్సర కాలం పడితే ఆ 12 రాశుల్లోనూ ఒక్కసారి తిరిగేసేయటానికి ఈ చంద్రుడికి 2 పక్షాలు సరిపోతున్నాయి. సుమారుగా నెల సరిపోతోంది. సుమారుగా ఉజ్జాయింపు లెక్కే పక్షాభ్యాం. మాసభుక్తిం సపాదర్క్షాభ్యాం సూర్యుడి యొక్క నెలపాటు తిరిగేటువంటి కాలాన్ని ఈయన సపాదర్క్షాభ్యాం 9 భాగాలు ఉండేటువంటి 2 నక్షత్రాల ఒక పాదం లేదా 9 పాదాలు ఉండేటువంటి కాలంలోనే తిరిగేస్తున్నాడు. సూర్యుడు ఒక నెలలో ఒక రాశిలో తిరుగుతున్నాడు కదా. రాశిలో తిరుగుతున్నాడు అంటే అందులో 9 పాదాలు ఉన్నాయి కదా. ఆ 9 పాదాలనే ఈ చంద్రుడు కూడా తిరుగుతున్నాడు. కానీ తిరగటం సపాదర్క్షాభ్యాం 2.5 రోజుల్లోనే తిరిగేస్తున్నాడు. సూర్యుడు పక్షభుక్తిం ఒక 15 రోజుల్లో ఎంత దూరం తిరుగుతున్నాడో అంత సంచారాన్ని దినేనైవ ఒక రోజులోనే ఈయన తిరిగేస్తున్నాడు. దినేనైవ ఎందుకంటే అగ్రచారి. ఈయన సూర్యుడి కంటే కొంచెం తొందరగా అడుగులేసేటువంటి వాడు, అగ్రచారి కాబట్టి సూర్యుడితో సమానంగానే అడుగులేయాలి అనేటువంటి నియమం ఈయనకి లేదు. ఉంటే శుక్రుడికి బుధుడికి వీళ్ళిద్దరికీ ఉంది కానీ ఈయనకి లేదు. కాబట్టి ఈయన అగ్రచారి. ఒకసారి ముందుకెళ్ళిపోతాడు, ఒకసారి వెనకపడతాడు. కాబట్టి అగ్రచారి భుంక్తే. అందులోనూ ఒకప్పుడు ద్రుతతర గమన, ఈయన చాలా వేగంగా తిరుగుతాడు. ఆ వేగంగా తిరిగినప్పుడు ఒక రోజులోనే సూర్యుడి యొక్క 15 రోజుల కాలాన్ని తిరిగేసేస్తాడు. 15 రోజుల కాలం అంటే 9 పాదాలు ఉండేటువంటి రాశిలో సగం దూరం,
ఆ సగం దూరాన్ని 4.5 పాదాల దూరాన్ని ఈయన ఒక రోజులోనే తిరిగేస్తాడు. ఇది ధృత తరగమన, చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు. ఒక్కొక్కప్పుడు ఈయనకు కూడా మాంద్యగతి ఉంటుంది, నిదానంగా తిరుగుతాడు. ఆ తిరిగినప్పుడు మాత్రం, సామాన్యంగా ఉన్నప్పుడు మాత్రం 7.5 ఘడియలు ఎక్కువ కాలంగా ఒక రోజులో తిరుగుతాడు. ఒక రోజు ప్లస్ 7.5 ఘడియలు అనేటువంటి కాలంలో తిరుగుతాడు. అంటే సుమారుగా 1.25 రోజు అని పెట్టుకోవచ్చు. 1.25 రోజుల్లో తిరుగుతాడు. ఇది చంద్రుడి యొక్క స్థూలంగా చెప్పుకోవలసినటువంటి గతి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏవం చంద్రమాః అర్కగభస్తిభ్యః ఉపరిష్టాత్ లక్షయోజనతః ఉపలభ్యమానః అర్కస్య సంవత్సరభుక్తిం పక్షాభ్యాం మాసభుక్తిం సపాదర్క్షాభ్యాం దినేనైవ పక్షభుక్తిం అగ్రచారి ధృతతరగమనో భుంక్తే అని. ఈ శీఘ్రగతి, మాంద్యగతి, సమానగతి ఇవన్నీ కూడా లెక్కల్లో సరిగ్గా తేల్తాయి. మామూలుగా మనకి స్థూలంగా చూస్తున్నప్పుడు ఇదేంటి ఒకే వేగంతో తిరిగేటువంటి చంద్రుడు శీఘ్రంగా తిరుగుతున్నాడని ఎందుకు అనుకుంటున్నాము, నిదానంగా తిరుగుతున్నాడు ఎందుకు అనుకుంటున్నాము అనే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలన్నిటికీ జ్యోతిష్ శాస్త్రం తప్పనిసరిగా సమాధానం చెప్తుంది. ఏమైనా ఉంటే అక్కడ చూసుకోవచ్చు అని చెప్తున్నారు. లెక్కలలో ఉండేటువంటి తేడా, ఆ పరిభ్రమణ వృత్తాలలో వచ్చేటువంటి తేడా, దీన్ని బట్టి ఈ పేర్లు వస్తాయి. కాకపోతే చంద్రుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు వేరున్నాయి అని పైన చెప్తున్నారు. అథచ ఆపూర్యమాణాభిశ్చ కళాభిః అమరాణాం క్షీయమాణాభిశ్చ కళాభిః పితॄణాం అహోరాత్రాణి పూర్వపక్షాపరపక్షాభ్యాం వితన్వానః సర్వజీవనివః ప్రాణః జీవశ్చ ఏకమేకం నక్షత్రం 30 ముహూర్తైర్భుంక్తే అని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఈయన చంద్రుడు, ఈయన కూడా కాలాధిదేవత. కాలాన్ని తయారు చేసి పెడతాడు. ఆ కాలాన్ని తిథులు అనేటువంటి తీరులో తీసుకొస్తాడు. ఆ తిథులు అనే వాటిని అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుంచి లెక్కగట్టే విధానం ఒకటి ఉంది. పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి నుంచి లెక్కగట్టేటువంటి విధానం ఇంకొకటి ఉంది. అమాంతో మాసః పూర్ణిమాంతో మాసః అని 2 పక్షాలు. దక్షిణ భారతదేశంలో మనం పూర్ణిమాంత మాసాన్ని పెద్దగా పెట్టుకోము, అమాంత మాసః అనే విధానాన్ని పెట్టుకుంటాము. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు పూర్ణిమాంత మాసః అని పెట్టుకుంటారు. ఏ ప్రాంతంలో ఎలా పెట్టుకున్నా సరే ఆయన తిథుల్ని తయారు చేయటం అనేది సరిగ్గానే తయారు చేస్తాడు. అమావాస్య వెళ్ళిన శుక్ల ప్రతిపత్ లేదా శుక్ల పాడ్యమి అనేది గనక పెట్టుకుంటే దీనికి ఆపూర్యమాణ పక్ష అని పేరు. ఆ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు రోజుకి ఒక్కొక్క కళ చొప్పున చంద్రుడికి పెరుగుతూ ఉంటుంది కాబట్టి 15 కళలను పూర్తి చేసుకుని ఆ పూర్ణిమ రోజున 15 కళలతో నిండుగా కనిపిస్తాడు. కాబట్టి ఈ పక్షానికి ఆపూర్యమాణ పక్ష అని పేరు. అప్పుడు ఆపూర్యమాణాభిశ్చ కళాభిః, ఈ చంద్రుడి యొక్క కళ రోజుకి ఒక్కొక్కటి చొప్పున పెరుగుతూ ఉంటుంది అనేటువంటి తీరు ఉండేటువంటి ఈ పక్షంలో చంద్రుడు తన యొక్క పెరిగేటువంటి కళలతో అమరాణం అహోరాత్రాణి విదధానః, దేవతలకు పగలు లాంటి కాలాన్ని తయారు చేస్తాడు. దేవతల యొక్క పూజలకు ప్రధానంగా శుక్లపక్షం శ్రేయస్కరం అని చెప్తారు. కాబట్టి దేవపూజకు ఉత్తమమైనటువంటి శుక్లపక్షాన్ని తన యొక్క పెరిగే కళలతో ఏర్పాటు చేస్తాడు. ఆపూర్యమాణాభిః కళాభిః అమరాణం. పూర్ణిమ అయింది. పూర్ణిమ రోజున 15 కళలతో నిండుగా ఉన్నాడు. 16వ కళ, చంద్రుడి యొక్క 16వ కళ పరమేశ్వరుడి యొక్క నెత్తి మీద ఉంది అని చెప్తారు. కాబట్టి ఆ 16వ కళను పక్కన పెట్టి 15 కళలతో మనకు కనిపించాడు. కనిపించిన దగ్గర నుంచి మరునాడు అంటే బహుళపక్షం లేదా కృష్ణపక్షంలో పాడ్యమి రోజున ఒక్కొక్క కళని తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఆ తగ్గించుకుంటూ క్రమంగా అమావాస్య రోజుకి ఏ కళ కనిపించని రోజును తీసుకొస్తున్నాడు. దానికి క్షీయమాణ పక్ష అని పేరు. మనం శుక్లపక్షం లేదా కృష్ణపక్షం లేదా బహుళపక్షం అని పిలుచుకుంటాము. క్షీయమాణాభిశ్చ కళాభిః, ఆ పక్షంలో తన యొక్క తరిగిపోతున్నటువంటి కళలతో
పితృణాం పితృదేవతలకు అహోరాత్రాణి వితన్వానః. పితృదేవతలకు పూజలలో విశేషాలను తెచ్చిపెడతాడు. పితృదేవతల యొక్క పూజలు కృష్ణపక్షంలో ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అందులో అమావాస్య అనేది పితృదేవతలకు మరింత శ్రేష్టమైనటువంటి రోజు. భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షం అంటే బహుళపక్షం, అది పితృదేవతలకు పూర్తిగా అంకితమైనటువంటి పక్షం. ఇలాంటి విశేషాలన్నిటినీ చూసుకుంటే పితృదేవతలకు విశేషాన్ని తీసుకొస్తాడు. మామూలు మన్నమాటల్లోనే శ్రీ శుక్ల వారు చెప్తున్నారు, శుక్లపక్షంలో దేవతలకు పూజలు జరుగుతాయి కాబట్టి వాళ్ళ ముఖాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, వాళ్ళకి పగళ్ళు నడుస్తున్నట్టు ఉంటాయి. కాబట్టి శుక్లపక్షం దేవతలకు పగలు లాంటిది, వాళ్ళని పట్టించుకుంటారు, అందరూ పూజలు అవన్నీ చేస్తారు కాబట్టి పగల్లాగా మెరిసిపోతూ ఉంటారు. కృష్ణపక్షం వచ్చేసరికి దేవపూజకు అంత ప్రశస్తం కాదు కాబట్టి పూజలు కాస్త తగ్గుతాయి. తగ్గేసరికి వాళ్ళ ముఖంలో కూడా కళ తగ్గుతుంది కాబట్టి రాత్రిలాగా ఉంటుంది వాళ్ళకి. అదే పితృదేవతలకి కృష్ణపక్షం శ్రేష్టం కాబట్టి ఆ కృష్ణపక్షంలో పితృకార్యాలు పెరుగుతూ ఉంటే పితృదేవతలు కళకళలాడిపోతూ ఉంటారు, వాళ్ళకి పగళ్ళలాగా ఉంటుంది. వాళ్ళకేమో శుక్లపక్షం మొదటి పక్షం రాత్రిలాగా ఉంటుంది, ఎక్కువ వాళ్ళకి ఆరాధనలు జరగవు. ఇలా పితॄణాం అమరాణాంచ అహోరాత్రాణి వితన్వానః. పితృదేవతలకి దేవతలకి వీళ్ళకి అహోరాత్రాలను ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళ పూజలకు కావలసినటువంటి విశేషమైన దినాలను తన యొక్క గతులతో ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పక్షాలకే పూర్వాపర పక్షాలు అని పేర్లు కదా. పూర్వపక్ష అపరపక్ష లేదా శుక్లపక్ష కృష్ణపక్ష అని పేరు కదా. ఆ శుక్ల కృష్ణ పక్షాలతో దేవతలకి పితృదేవతలకి పూజలను ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళకి మాత్రమే కాదు ఈయన ఉపకారం చేసేది, సర్వజీవ నివహ ప్రాణ. చంద్రుడే గనక లేకపోతే, చంద్రుడి యొక్క అమృత కిరణాలే గనక సోకకపోతే ఏ ప్రాణికి కావలసినటువంటి ఆహారము కూడా ఈ భూమి మీద దక్కదు. ఏ ప్రాణికైనా సరే ఆహారం కావాలి అంటే, అందులో బలం కావాలి అంటే చంద్రుడి యొక్క కిరణాలు సోకవలసిందే. కాబట్టి తన కిరణాలతో, అమృత కిరణాలతో సర్వజీవ నివహ ప్రాణ, భూమి మీద నివసించేటువంటి జీవ సమూహాలన్నిటికీ కూడా ప్రాణాలను అందిస్తున్నాడు, ప్రాణశక్తిని అందిస్తున్నాడు. అందువల్ల ఈయనకి సర్వజీవ నివహ ప్రాణ అని పేరు. జీవులకి ఇంత ఉపకారం చేస్తున్నాడు కాబట్టే ఈయనకి జీవశ్చ అని పేరు, జీవ అని కూడా పేరుంది. జీవుల పక్షంలో ఉంటున్నాడు, జీవులకు కావలసిన ఉపకారం చేయటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాడు అని ఈయనకి జీవ అని కూడా పేరు పెట్టారు. ఇలాంటి వాడు, ఈయన వల్ల లాభం జీవులందరూ పొందుతున్నారు, ఈయన వల్ల లాభం దేవతలు పితృదేవతలు కూడా పొందుతున్నారు. ఇలా అందరికీ లాభాలను అందించేటువంటి చల్లని దేవుడు ఈయన అని చెప్తున్నారు. అయితే జీవశ్చ ఏకమేకం నక్షత్రం 30 ముహూర్తైర్భుంక్తే. ఈయన ఒక నక్షత్రంలో 30 ముహూర్తాల పాటు మాత్రమే ఉండగలడు. 30 ముహూర్తాలు దాటి ఈయన ఒక నక్షత్రంలో ఉండలేడు. 30 ముహూర్తాలు దాటితే, 30 ముహూర్తాలు అంటే 60 గడియలు, 60 గడియలు అంటే ఒక రోజు దాటితే సామాన్యంగా ఒక నక్షత్రంలో ఉండడు. సామాన్యమైన గతిలో ఇది కొంచెం ముందుకే వెళతాడు, కొంచెం వెనక్కి వెళతాడు, ఒక నక్షత్రాన్ని తొందరగా వదిలేస్తాడు, ఒక నక్షత్రాన్ని కాస్త గట్టిగా పట్టుకుంటాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. సామాన్యంగా అయితే ఒక రోజుకి ఒక నక్షత్రం అనే తీరులో ఉంటాడు అని ఆయన యొక్క సంచారాన్ని కూడా మరొకసారి చెప్తున్నారు. అథచ ఆపూర్యమాణాభిశ్చ కళాభిః అమరాణాం క్షీయమాణాభిః కళాభిః పితॄణాం అహోరాత్రాణి పూర్వపక్షాపరపక్షాభ్యాం వితన్వానః సర్వజీవ నివహ ప్రాణః జీవశ్చ ఏకమేకం నక్షత్రం 30 ముహూర్తైర్భుంక్తే అని. అయితే ఈయన్ని కేవలం ఈ తిరిగే గ్రహంలా కానీ లేదా నక్షత్రాలలో సంచరించేటువంటి వాడిగా కానీ చెప్పుకోవటం కాదు. ఏష షోడశకల పురుషో భగవాన్ మనోమయ అన్నమయ అమృతమయ దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుధాం ప్రాణాప్యాయనశీలత్వాత్ సర్వమయ ఇది వర్ణయంతి అని చెప్తున్నారు.
ఈ చంద్రుణ్ణి తక్కువగా చెప్పుకోవడానికి వీలే లేదు. ఈయనకి రోజుకి ఒక కళ చొప్పున, శుక్లపక్షంలో కళ పెరుగుతూ ఉంటుంది, 15 కళలు, అసలు 16 కళలు. కాబట్టి ఈయనకి షోడశ కలహ అని పేరుంది అంటారు కదా. ఆ షోడశ కలహ అనే పేరు అలా రాలేదు ఆయనకి. ఏష షోడశకల పురుషో భగవాన్, షోడశకలుడైనటువంటి పరమాత్మ యొక్క రూపం కాబట్టే ఈయనకి షోడశకలహ అనే పేరు వచ్చింది. పరమాత్మకు షోడశకలహ అనే పేరుంది. ఎందుకంటే పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, అలాగే పంచభూతాలను, మనస్సును అన్నిటినీ కూడా నిగ్రహించేటువంటి వాడు. అలా అన్నిటినీ అదుపులో ఉంచుకుంటున్నాడు కాబట్టి ఆయనకి షోడశకలహ అనే పేరు. ఆ షోడశకలుడైనటువంటి పరమాత్మ యొక్క రూపం కాబట్టే ఈయనకి షోడశకలహ అని పేరు. ఆ రూపం ఈయన అని ఎలా తెలుస్తోంది అంటే, అయం మనోమయ, ఈ చంద్రుడు మనస్సుకు అధిదేవత. మనస్సుకు అధిదేవత, మనస్సుకు అధిదేవత కాబట్టే మనం చెప్పుకున్న 16 మనస్సు ముఖ్యం కాబట్టి మనస్సుకు అధిదేవత అయినటువంటి ఈ చంద్రుడే ఆ షోడశకలుడు యొక్క రూపాంతరం అని తెలుస్తోంది. మనోమయ, మనోమయుడు మాత్రమే కాదు, అన్నమయ. తన యొక్క అమృత కిరణాలతో అందరికీ కావలసిన అన్నాన్ని, వాళ్ళు తినవలసినటువంటి వాటికి కావలసిన బలాన్ని అందించేవాడు కాబట్టి అన్నమయ. అమృతమయ, తన కిరణాలతో ఆయా పదార్థాలను అమృతంగా మార్చగలిగిన వాడు కాబట్టి, దేవతలకు కూడా సమర్పించగలిగిన యోగ్యతను సాధించి పెట్టేవాడు కాబట్టి ఆయనకు అమృతమయ అని పేరు. ఈయన దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుధాం, దేవతలకు కానీ, పితృదేవతలకు కానీ, మనుషులకు కానీ, భూతాలకు కానీ, మిగతా ప్రాణులకు కానీ, పశువులకు కానీ, పక్షులకు కానీ, పాకే పాములకు కానీ, లేకపోతే వీరుధాం చెట్లకి కానీ, లతలకు కానీ, వీటన్నిటికీ కూడా ప్రాణాప్యాయనశీల, వాటి ప్రాణాలను చల్లబరుస్తాడు. సూర్యుడి వేడికి బాగా మాడిపోయినటువంటి వీటన్నిటికీ కూడా చల్లదనాన్ని అందించి వాటి ప్రాణాలను తిరిగి నిలబెడతాడు. కాబట్టి ప్రాణాప్యాయన శీలత్వ, అందరికీ ఉపకారం చేస్తాడు కాబట్టి సర్వమయ ఇది వర్ణయంతి, అందరికీ ఉపకారం చేసేవాడు, అన్నిట్లా ఉండేవాడు అనే అర్థంలో సర్వమయ అని ఇన్ని పిలుస్తారు. ఇన్ని తక్కువగా అంచనా వేయకూడదు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏష షోడశకల పురుషో భగవాన్ మనోమయ, అన్నమయ, అమృతమయ, దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుధాం ప్రాణాప్యాయనశీలత్వాత్ సర్వమయ ఇది వర్ణయంతి. కాలవర్ణనం చేస్తానని కానీ, లేదా ఖగోళ వర్ణనం చేస్తాను అని కానీ మొదలుపెట్టినటువంటి శ్రీ శుకుల వారు సూర్యుణ్ణి ఇలా ఉపాసన చేస్తారు, చంద్రుడు ఈ విధంగా ఉపయోగపడతాడు అని చెప్పడం ద్వారా సూర్యుణ్ణి మనం చూడవలసిన తీరుని, చంద్రుణ్ణి అర్థం చేసుకోవలసిన తీరుని పరిచయం చేస్తున్నారు. అలాగే సూర్యగతుల్ని, చంద్రగతుల్ని అర్థం చేసుకోవటం ద్వారా మనం ఏం సాధించాలి అనే దాని గురించి కూడా చెప్తున్నారు. సూర్యగతిని అర్థం చేసుకుని ఏం చేయాలి అంటే, ఆ సూర్యగతిని అర్థం చేసుకున్నటువంటి ఆయా కాలాలలో చేయవలసిన సత్కర్మలు చేసుకోవాలి. చంద్రగతిని అర్థం చేసుకుని ఏం చేయాలి అంటే, చంద్రగతిని అర్థం చేసుకుని శుక్లపక్షంలో దేవతారాధన ప్రధానంగా చేయాలి, కృష్ణపక్షంలో అర్హులైన వారు పితృదేవతల ఆరాధనను సరిగ్గా చేయాలి అనేటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. సత్కర్మాచరణకు వీలుగా ఉండేటువంటి ఈ కాల నిర్ణయాన్ని ఆ సత్కర్మాచరణకు వీలుగా మరల్చుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి కేవలం కాలగణనము, కాలం ఎలా వెళుతోంది, లేదా కాలాన్ని సూర్యుడు చంద్రుడు ఎలా తయారు చేస్తున్నారు, లేదా వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, వాళ్ళ వృత్తాలు ఏంటి, ఎక్కడ ఖండించుకుంటాయి, ఎక్కడ ముక్కలు ముక్కలు అవుతాయి అని చెప్పడం ప్రధానమైన ఉద్దేశ్యం కాదు. ప్రధానమైన ఉద్దేశ్యం వీటన్నిటి ద్వారా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను మనం ఎలా నిర్ణయించుకోవచ్చు అని తెలుసుకోవటమే. కాబట్టి సాధ్యమైనంత రీతిలో మనం ఈ విషయాన్ని ప్రధానంగా తెలుసుకుంటూ కాలం, ఆ కాలాన్ని సత్కర్మాచరణతో సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరం, వీటిని దృష్టిలో ఉంచుకుని మనం ఈ గతుల్ని వాటిని యథాసౌకర్యంగా అర్థం చేసుకుందాం. ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమ ఒత్తిడులని దృష్టిలో ఉంచుకుని తొందరగా వ్యాఖ్యానం పూర్తి చేసుకుని
మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మనకి ఇలాంటి కాలం యొక్క గమనాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అపూర్వమైన అవకాశం ఇవ్వవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధంలో 22వ అధ్యాయంలో 5వ గద్య భాగం దగ్గర నుంచి పారాయణ చేసుకోబోతున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ద్వావింశాధ్యాయే గద్యభాగః అథ స ఏష ఆత్మా లోకానాం ద్యావా పృథివ్యోః అంతరేణ నభోవలయస్య కాలచక్రగతః 12 మాసాన్ భుంక్తే రాశి సంజ్ఞాన్ సంవత్సర అవయవాన్ మాసః పక్షద్వయం దివా నక్తంచేతి సపాదర్క్షద్వయం ఉపదిశంతి యావతా షష్ఠమంశం భుంజీత సవై ఋతురితి ఉపదిశ్యతే సంవత్సరావయవః అథ చ యావతార్థేన నభోవీథ్యాం ప్రచరతి తం కాలమయనం ఆచక్షతే అథ చ యావన్నభోమండలం సహ ద్యావా పృథివ్యోః మండలాభ్యాం కార్త్స్న్యేన సహ భుంజీత తం కాలం సంవత్సరం పరివత్సరం ఇడావత్సరం అనువత్సరం వత్సరమితి భానోః మాంద్యశైఘ్ర్య సమగతిభిః సమామనంతి ఏవం చంద్రమాః అర్కగభస్తిభ్యః ఉపరిష్టాత్ లక్షయోజనతః ఉపలభ్యమాన అర్కస్య సంవత్సరభుక్తిం పక్షాభ్యాం మాసభుక్తిం సపాదర్క్షాభ్యాం దినేనైవ పక్షభుక్తిం అగ్రచారీ ద్రుతతర గమనః భుంక్తే అథ చ ఆపూర్యమాణాభిశ్చ కళాభిః అమరాణాం క్షీయమాణాభిశ్చ కళాభిః పితॄణాం అహోరాత్రాణి పూర్వపక్ష అపరపక్షాభ్యాం వితన్వానః సర్వజీవ నివహ ప్రాణః జీవశ్చ ఏకమేకం నక్షత్రం త్రింశత ముహూర్తైః భుంక్తే య ఏష షోడశకలః పురుషో భగవాన్ మనోమయః అన్నమయః అమృతమయః దేవపితృ మనుష్య భూత పశుపక్షి సరీసృప వీరుధాం ప్రాణాప్యాయన శీలత్వాత్ సర్వమయః ఇతి వర్ణయంతి ఇతి
इति శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां పంచమస్కంధే पञ्चमस्कन्धे ద్వావింశాధ్యాయే द्वाविंशाध्याये గద్యభాగః గద్యభాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ